లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎప్పుడు పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు అంటూ సగటు సినీ అభిమాని కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు పుష్పగాడు థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వనే ఇచ్చాడు. విడుదలకు ముందే 1000 కోట్లకు బిజినెస్ చేసుకుందన్న వార్తలు సినిమాపై ఎక్కడలేని బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న బడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా మాకు కావాలని గట్టిగానే పోటీ పడ్డారు. ఇలా అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన పుష్ప 2 ఆ అంచనాల్ని అందుకున్నాడా? అల్లు అర్జున్, సుకుమార్ ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచారా? లెట్స్ వాచ్. నీ అవ్వ తగ్గేదేలే అంటూ వచ్చి రాగానే సినీ బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు మన పుష్పరాజ్. నేను కొల్లగొట్టడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవ్వడూ కొల్లగొట్టలేడు అంటూ థియేటర్స్లలో కలెక్షన్ల వరద పారిస్తున్నాడు మన ఐకాన్ స్టార్. మరి ఆడియన్స్ ని ఈ రేంజ్ లో ఆకట్టుకున్న పుష్ప 2 కథేంటో ఒక్కసారి చూద్దాం. ఎర్రచందనం స్మగ్లింగ్ లో పుష్పరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఒకవైపున శ్రీవల్లిని పెళ్లి చేసుకుని జీవితాన్ని హ్యాపీగా గడుపుతూనే మరోవైపు తన స్మగ్లింగ్ బిజినెస్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే తన ఇంటి పేరు విషయంలోనే అసంతృప్తి మాత్రం అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మరోవైపు అతన్ని ఆధారాలతో సహా పట్టుకొని తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో షెకావత్ ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకోవైపున పుష్పరాజ్ వలన తాము కోల్పోయిన సిండికేట్ ను తిరిగి సొంతం చేసుకోవడానికి మంగళం సీను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ మాటకొస్తే సుకుమార్ కూడా కథపై పెద్దగా వర్కౌట్ చేసినట్టు కనిపించదు. కానీ ఇక్కడ సుక్కు నమ్ముకుంది కథ కంటే పుష్ప అనే క్యారెక్టర్ను అని కొన్ని సీన్లలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే పార్ట్ 1లో పుష్పరాజ్ పాత్ర ఆ రేంజ్ లో ప్రేక్షకుల్లోకి ఎక్కేసింది. ఇప్పుడు అదే పాత్రని మరింత ఎలివేట్ చేస్తూ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపిస్తూ వెండితెర మీద అబ్బురపరిచే విధంగా సీన్స్ డిజైన్ చేశాడు మన సుక్కు. ఆ సీన్లు ఎంత బలంగా పనిచేశాయంటే సుకుమార్ ఈ సినిమాలో కథేం చెప్పడం లేదు అనే నిజాన్ని కూడా ప్రేక్షకుడు కనిపెట్టలేనంత. అయితే హీరోకి తన పుట్టుక విషయంలో అసంతృప్తి, తన భార్య ముచ్చట తీర్చడం కోసం అతను రాజకీయాలనే శాసించే పరిస్థితి, మరోవైపున షెకావత్ నుంచి తప్పించుకుంటూ తన సిండికేట్ ను నడపడానికి చేసే పోరాటం, ఇంకోవైపు మంగళం సీను ఎత్తుగడలను కనిపెడుతూ ఉండడం. ఇలా ఇన్ని ఆపదల నుంచి హీరో ఎలా బయటపడతాడు, తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు అనే ఒక ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య ఆయన తన కథనాన్ని పరుగులు పెట్టించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడనే చెప్పాలి. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో పిచ్చెక్కిస్తాడు. ముఖ్యంగా జాతరలో ఒకేసారి చూపించిన యాక్షన్, ఎమోషన్, మాతంగి అమ్మవారి లుక్ లో వేసిన డాన్స్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. భార్య పాత్రలో శ్రీవల్లి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు పుష్పరాజ్ ను దెబ్బ కొట్టబోయి తానే భంగపడే షెకావత్ పాత్రలో ఫహాద్ నటన మూవీకే హైలైట్. అయితే ఫహాద్ పాత్రకి సడన్ గా ముగింపు ఇచ్చారా అనిపిస్తుంది. జగపతి బాబు, రావు రమేష్, ఆడుకాలం నరేన్ పాత్రలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. సునీల్, అనసూయ పాత్రలు కూడా ఈ పాటలో నామమాత్రంగానే కనిపిస్తాయంతే. ఇక మిరోస్లా క్యూబా బ్రోజే కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ అనే చెప్పాలి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నైట్ ఎఫెక్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ అద్భుతం. శ్రీకాంత్ విస్సా సంభాషణలు కూడా మంచి మార్కులే కొట్టేశాయి. పీటర్ హెయిన్, డ్రాగన్ ప్రకాష్ కంపోజ్ చేసిన ఫైట్స్ అయితే థియేటర్లలో దుమ్ము రేపుతాయి. ఇక డిఎస్పీ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇక శామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ కి వంక పెట్టక్కర్లేదు. ఓవరాల్ గా మైత్రి వారి ప్రొడక్షన్ వాల్యూస్, సుకుమార్ కథా, స్క్రీన్ ప్లే, దేవిశ్రీ సంగీతం, అల్లు అర్జున్ నట విశ్వరూపం, ఫోటోగ్రఫీ, జాతర ఎపిసోడ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. సినిమాలో లాగ్ సన్నివేశాలు, విలనిజం బలహీనంగా ఉండటం, కొన్ని సీన్స్ లో సుకుమార్ మార్క్ మిస్సింగ్, యాక్షన్ సీన్స్ హైగా ఉన్నా లాజిక్స్ లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టడంలో ఎక్కడా తగ్గేదేలే అంటాడు మన పుష్పరాజ్. For more videos like this, subscribe Big TV channel.